నమస్తే వెల్కమ్ టు వైన్ న్యూస్ నేను కళ్యాణి నయానో భయానో క్లీన్ స్వీప్ చేసిన మీ పురపాలనపై ఆశలుడిగిన పట్టణ ప్రజలు డెవలప్మెంట్ కోరుకున్నారు మార్పు కావాలన్నారు ఎందుకంట మీపై విసిగివేశారన్న పట్టణ ప్రజలు విజన్ ఉన్న జననేత్రికి ఓట్ల వర్షం కురిపించారని రాజీనామా సమర్పించిన చైర్పర్సన్ ఏలూరి సుధారాణిపై మాజీ చైర్పర్సన్ కూసుమంచి శోభారాణి సెటైర్లు వేశారు కౌన్సిల్లో బలం ఉందని చెప్పుకుంటున్న మీరెందుకు రాజీనామా చేయాల్సి వచ్చిందో ఆత్మపరిశీలన చేసుకుంటే బాగుండేదని అంతేగాని పరనిందలెందుకని శోభారాణి ప్రశ్నించారు వార్డుల్లో అభివృద్ధి జాడ కానరానందునే ప్రజలు మార్పు కోరినట్టే సహచర కౌన్సిలర్లు అభివృద్ధి అజెండా చేతబట్టి యనమల నాయకత్వానికి జైకొడుతున్నారని శోభారాణి పేర్కొన్నారు మున్సిపల్ వైస్ చైర్మన్ ఎన్నికకు కౌన్సిలర్లను రాకుండా మీరే మోకాలడ్డిన విషయం వాస్తవం కాదా అని ప్రశ్నించారు. ఈరోజు తుని పట్టణ ప్రజలందరూ గమనిస్తున్నారు. డెవలప్మెంట్ కావాలి అనే ఉద్దేశంతో ప్రజాప్రతినిధులను ఎన్నుకుంటారు. గత కొన్ని సంవత్సరాల క్రితం ఎన్నుకున్నారు. మరి మొన్న సాధారణ ఎన్నికల్లో కూటమి తరఫున దివ్య మేడం గారిని పోటీ చేయడం చక్కటి తీర్పు ఇచ్చారు. తుని నియోజకవర్గం మార్పు కావాలి, డెవలప్మెంట్ కావాలనే ఉద్దేశంతో. అంటే ఆ ఆలోచన ఎందుకని వచ్చిందంటారు? ప్రజాప్రతినిధులు చేయకపోవడం వల్ల, ఎన్నుకున్న తర్వాత కూడా వాళ్ళని పట్టించుకోకపోవడం వల్ల, వార్డుల్లోనైనా సమస్యలైనా ప్రజాప్రతినిధులు కౌన్సిలర్స్ అయినా ఎవరినైనా పట్టించుకోకపోతే ఎవరికైనా మార్పు కావాలనుకుంటారు. ఆ మార్పుతోటి ఈరోజు తుని పట్టణంలో మేడం గారికి 15,000 మెజార్టీ వచ్చిన తుని పట్టణమే ఇంచుమించు 6,000గా పైగా మనకి మెజార్టీ ఇచ్చారు. అంటే తుని పట్టణ ప్రజలు మార్పు కావాలని అనుకున్నారు. ఆ మార్పు కావాలనే ఉద్దేశంతో కౌన్సిలర్స్ అటువైపు ఉన్నా తెలుగుదేశం కూటమిలో మనం వెళ్దాము, వార్డుల్లో డెవలప్ చేస్తున్నారు, వాళ్ళకి మనం సహకరిద్దాము, మన టైంలో జరిగినట్టుగా మనకి ఒక తృప్తి ఉంటుంది అన్న ఆలోచనతో తెలుగుదేశం కూటమిని ఆకర్షితులే మరి గత కొన్ని రోజుల క్రితం 10 మంది సుమారుగా కౌన్సిల్ సభ్యులందరూ మార్పు చేయడం జరిగింది, తెలుగుదేశంలోకి రావడం జరిగింది. మరి ఈరోజు మిగిలిన వాళ్ళు కూడా ఎక్కడ వెళ్ళిపోతారేమో, మనకి ఎవరు ఉండరు, అవమానంగా ఉంటుంది, 30 మందిని గెలిపించుకున్నాం కానీ ఈరోజు అందరూ 30 మంది కూటమి ప్రభుత్వానికి సపోర్ట్ చేస్తున్నారన్న ఆలోచనతో ముందుగా వాళ్ళే రిజైన్ చేసేసుకుని ఈరోజు మన మీద బురద చల్లడానికి చూస్తున్నారు. కౌన్సిల్స్ వాళ్ళ వైపు ఉన్నా మనకి సపోర్ట్ చేస్తారు అనే ఉద్దేశంతో కొన్ని రోజుల క్రితం వైస్ చైర్మన్ ఎన్నిక మీరు అందరూ చూసే ఉంటారు. ఎవరు పరుగు పెట్టించలేదు, ఎవరు ఇబ్బంది పెట్టలేదు, ఎవరు ఏం చేయలేదు. పోలీసులు వచ్చారు, పోలీసులు సహకరించారు, అందరూ దూరంగానే ఉన్నారు. మమ్మల్ని పరుగు పెట్టించారన్నారు, గర్భిణీ స్త్రీని ఇబ్బంది పెట్టామన్నారు. ఎవరున్నారు? ఆ వీడియోలో మనమే చూసాం, అన్ని చూసాం. ఒక్కళ్ళైనా ముందుకున్నారా? మన నాయకులు ఎవరు ముందుకు లేరు, ఎవరిని ఇబ్బంది పెట్టలేదు. పోలీసులు ఎలా చెప్తే అలా ఉన్నారు. ఏదైనా ప్రజాస్వామ్యంలో ప్రజాప్రతినిధులకి సహకరించాలని ఉద్దేశంతో కూటమి నాయకులు ఉన్నారు కానీ ఎవరిని ఇబ్బంది పెట్టలేదు. ఈరోజు వాళ్ళకి భయం కలిగింది, ఇంకా రేపొద్దున ఇంకా ఇబ్బంది అవుతుంది, ఇంకా అవమానం పొందాలనే ఉద్దేశంతో చైర్మన్ గా ఆవిడతో పాటు పాపం కౌన్సిలర్స్ వాళ్ళు ప్రజాప్రతినిధులుగా వార్డుల్లో అభివృద్ధి చేయాలనే ఆలోచనతో ఉన్నవాళ్ళు ఈవిడికి చైర్మన్ గా రిజైన్ చేసేయాలనుకున్నా వీళ్ళతో పాటు వాళ్ళని కూడా ఎందుకు రిజైన్ చేసేయమంటాం? వాళ్ళు తెలుగుదేశం పార్టీలోకి వచ్చినా కూటమి ప్రభుత్వంలో ఉన్న డెవలప్మెంట్ జరుగుతుంది కాబట్టి మా వార్డుల్లో జరుగుతున్నప్పుడు మేము కూడా వాళ్ళకి సపోర్ట్గా ఉందాం అనే ఉద్దేశంతో వాళ్ళు ఉన్నారు. అటువంటి నాయకత్వం గల కూటమి ప్రభుత్వం ఈ రోజు ఎంతో ముందుకు వెళ్తుంది. దివ్య మేడం గారు ఎమ్మెల్యేగా వచ్చిన నుంచి యనమల రామకృష్ణ గారి నాయకత్వంలో ఒక సీనియర్ నిధులు రాబట్టడంలో ఎంతో సహకరిస్తున్నారు. మనకి నియోజకవర్గం ఈ రోజు ఎక్కడ చూసినా ఏదో ఒక రోజు ఒక డెవలప్మెంట్ జరుగుతూనే ఉంది. నియోజకవర్గంలోనే కాదు, తుని టౌన్లోనే ఎన్నో చేసాం. ఇప్పుడు ఉప్పరగూడెం డెవలప్మెంట్ అవుతుంది, రామకృష్ణ కాలనీ డెవలప్మెంట్ ఉంది, ఇంకా ఏరియాల్లో ఎక్కడెక్కడ ఉన్నాయో అన్ని నిధులు తెప్పించారు. ఇవన్నీ కూడా చూశారు. బరియల్ గ్రౌండ్, మెయిన్ బరియల్ గ్రౌండ్, అది కూడా తొందరలోనే డెవలప్మెంట్ అవుతుంది. ఇవన్నీ కూడా చూసి సంతోషిస్తే బాగుంటుంది. నన్ను అడిగితే పోనీ వాళ్ళ టైంలోనే ఇవన్నీ జరుగుతాయి అనుకోవచ్చు కదా. వాళ్ళని ఎప్పుడు ఏది మా టైంలోనే జరిగిందని మేము చెప్పలేదు కదా. కౌన్సిల్ సహకారం కావాలని మేము అడిగాం. కానీ ఏదైనా సబ్జెక్ట్ వచ్చినప్పుడు అభివృద్ధికి వెళ్ళాలనుకునేటప్పుడు సబ్జెక్ట్ని ఆమోదించాలి. కౌన్సిల్ ఆమోదిస్తేనే ముందుకు వెళ్తుందని తెలిసినప్పుడు కూడా ఆ సబ్జెక్ట్ ఆమోదిస్తే పట్టణ ప్రజలు ముందు వాళ్ళని అభినందిస్తారు. మున్సిపల్ టైంలో అభివృద్ధి జరుగుతుందని వాళ్ళని అభినందిస్తారు కదా. కానీ ఇవన్నీ ఆలోచించకుండా ఇటువంటి నిర్ణయం తీసుకొని కూటమి ప్రభుత్వాన్ని వేరే రకంగా అవమానపరిచి కూటమి ప్రభుత్వంలో మాకు ఇబ్బంది పెడుతున్నారు, పరుగులు పెట్టిస్తున్నారు, ఏవైనా నిందితులుగా చూస్తున్నారు, ఇవన్నీ అనడం సమంజసం కాదు. దానికి మేము ఖండిస్తున్నాం పూర్తిగా.